రోజు రాయండి, రాయండి. ప్రతి ఒక్కరూ రాయండి. ఏం రాయాలంటారా? ఏదైనా సరే రాసేయండి. నచ్చింది రాయండి, నచ్చంది రాయండి. వచ్చింది రాయండి, రానిది రాయండి. ఆశలు, ఆశయాలు, ఆలోచనలు, అనుభూతులు, కోపాలు, తాపాలు, ఉద్యోగాలు, ఐడియాలు, విజయాలు, వైఫల్యాలు ఇవేమీ కాదనుకుంటే రోజువారీ ఖర్చులు రాయండి. ఇంటి బడ్జెట్ అన్నా మీ చేతిలో ఉంటుంది కదా. టైపింగ్ కన్నా చేతిరాత ఎక్కువ ప్రయోజనకరం. ఇది మెదడులో సంక్లిష్ట అనుసంధానాల్ని ప్రేరేపిస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. చాలా అధ్యయనాలు ఈ విషయం మీదే తేల్చాయి. భావ వ్యక్తీకరణ, భాషా నైపుణ్యాలు కూడా ఇందులో పెరుగుతాయి. డైరీ రాయడం ఒకటి, చిన్న పాకెట్ బుక్ దగ్గర పెట్టుకుని ఆలోచనలు రాగానే నోట్ చేసుకోవడం మరొకటి. ఆలోచనలను రాతలో పెట్టడం వల్ల లాభాలు బోలెడు. సృజనాత్మకత పెరుగుతుంది సుమా. లక్ష్య సాధనకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. ఆలోచనలోని గందరగోళాలని తొలగించేస్తుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో సాయం చేస్తుంది. ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. ఉదాహరణకు, ఏదో అవసరానికి డబ్బు కావాలి, రుణం తీసుకోవాలనుకుంటున్నారు. ప్రత్యామ్నాయం లేదా ఒకవేళ తీసుకుంటే ఎప్పటిలోగా ఎలా తీర్చగలం, తీసుకునేదంతా, కట్టేదంతా ఇలా రాసుకుంటే ఒక స్పష్టత వస్తుంది. సాధారణంగా మనిషికి రోజుకి 60,000 వరకు ఆలోచనలు వస్తాయని ఒక అంచనా. వాటిలో 95% నెగిటివ్లే ఉంటాయట, 75% వచ్చినవే వస్తుంటాయి. మిగిలినవన్నీ వీటిలో రాసుకోదగినవి ఉండవా? వాటిలో జీవితాన్ని మలుపు తిప్పగలవి ఖచ్చితంగా ఉంటాయి. కానీ కొద్దిసేపట్లోనే అవి మెదడు నుండి బయటికి వెళ్ళిపోతాయి. అందుకనే వెంటనే రాసి పెట్టుకోవాలి. మహానుభావులు ఎందరో అలా రాసి పెట్టుకున్న వారే. ఎందరో అంతర్జాతీయ ప్రముఖులు వారి ఆలోచనల్ని సమావేశాల్లో ఎదుటివారు చెప్పేవి నోట్స్ రాసుకుంటారు. మీకేం వచ్చు, మేమేం రాస్తాం అనుకోకండి. రాయడానికి పెద్ద రచయితలే కానక్కర్లేదు, పాండిత్యము అక్కర్లేదు. మీరు రాయవలసింది మీకోసం, మీ జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవడం కోసం రాయండి. మీ కలల్ని సాకారం చేసుకోండి. నమస్కారం.